ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన సైకో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి వాస్తవాలను వెల్లడించిన ఆంధ్రజ్యోతి కృషి అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. అక్షరమే ఆయుధంగా పరిష్కారమే అజెండా సభ శనివారం ఒంగోలులోని 37వ డివిజన్ ఎన్టీఆర్ పార్కులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ రవి సుబ్బారావు అధ్యక్షతన వహించగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య ముఖ్య అతిథులు హాజరయ్యారు. 37వ డివిజన్లోని ఎన్టీఆర్ పార్క్ అభివృద్ధి పనులకు దామచర్ల జనార్దన్, వేమూరి ఆదిత్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సభలో దామచర్ల మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లు ప్రజలు నోరు ఎత్తలేని పరిస్థితి ఉందని, రాక్షస పాలన ఓడించడంలో ఆంధ్రజ్యోతి పాత్ర అభినందనీయమని అన్నారు. మన కోసం పనిచేసిన వారిని మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలన్నారు. 2014-2019లో తాను ఎమ్మెల్యేగా 20 లక్షల వ్యయంతో పార్కు అభివృద్ధి పనులు చేశానని, ఈ 5 నెలల్లో 74 లక్షలతో పార్కు లెవెలింగు, ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్, పచ్చదనం పెంపు, ఇతరత్ర మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. డివిజన్లో దేవాలయ శాఖ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ నిలిపోయాయని, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. దాంతోపాటుగా ప్రజల నుంచి ఫిర్యాదుల సంఖ్య తగ్గాల్సి ఉందన్నారు. సమస్యలు పరిష్కారం అయితే వాటంతటా అవే ఫిర్యాదులు తగ్గుతాయని, అందుకోసం నగరంలో ప్రజా ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమస్యలపై నిర్భంగా చెప్పే వీలు ఉంటుందని తెలిపారు. డివిజన్ మహిళల కోరిక మేరకు గుడి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, స్థల పరిశీలన చేయాలని కమిషనర్ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే సూచించారు. త్వరలో మంగమూరు రోడ్ విస్తరణ పనులు చేపట్టి సెంటర్ డివైడర్ లైటింగ్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. గత 5 ఏళ్లు వైసీపీ నాయకులు నగరాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని అన్నారు. నగర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. దామచర్ల స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వేమూరి ఆదిత్య పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్మాణం అభినందనీయమని అన్నారు. కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 37వ డివిజన్ ఇప్పటి వరకు 8 సీసీ రోడ్లు, 13 సీసీ డ్రైన్లు ఏర్పాటు చేయడంతో పాటు గుడి నిర్మాణానికి రెవెన్యూ కాలనీలో 36 గదులు స్థలాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నిధులు సమర్థిగా ఉంటే అభివృద్ధి సులభంగా అవుతుందని అన్నారు. మేయర్ నగరంలో 26 పార్కుల అభివృద్ధికి దృష్టి పెట్టామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన బ్రాంచ్ మేనేజర్ రవి సుబ్బారావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఆంధ్రజ్యోతి కథనాలు, శీర్షికలను ప్రచురించి ప్రజలకు చేరువ అయిందన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య పిలుపు అక్షరం ఆయుధంగా పరిష్కారమే అజెండా కార్యక్రమం నిర్వహించగా పలువురు చర్చా వేదికలో తెలిపిన పరిష్కారం కావడం సంతోషంగా ఉందన్నారు. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి, చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు, నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె అభివృద్ధి కోసము, ముఖ్యమంత్రి
చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు, ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు. టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా. ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా. ఒంగోలు బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. రామచర్ల జనార్దన గారి అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని ధైర్యం చేశా. ఈ రోజు ఎవరు
రైతన్నకు వెన్నెముకగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది. చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది. చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది. నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. వస్తున్నాడురా మన నాయకుడు. ప్రజల కొరకు పుట్టిన సేవకుడు. మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా. కన్న కొడుకులాగా చూస్తున్నావుగా. తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా. కన్న కొడుకులాగా చూస్తున్నావుగా. తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము. ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము. మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు. రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు. మహిళామణులందరికీ రక్షణ కల్పించావు.
ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపాత్ములు ఎవరు ఉంటారని ధైర్యం చేశా. ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ కాలనీ కట్టింది ఎవరు? ఈ బ్యాంకులకు నీళ్ళిస్తుంది ఎవరు? ఈ పంచాయతీ భవనం కట్టింది ఎవరు? అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధే మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధే మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధి. రాధాకృష్ణ గారి కుమారుడు, ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టరు, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన వేము రాజేచ్చ గారు, నగర మేయరు గంగాడు సుజాత గారు, కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, కార్పొరేటరు వేణుగోపాల్, స్థానిక నాయకులు మోహను, వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, 2002 అక్టోబర్ 15 రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీడియా రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మూతబడిన ఆంధ్రజ్యోతి సంస్థను జర్నలిస్ట్గా ఉన్న రాధాకృష్ణ గారు రాష్ట్రంలో 4000 మంది ఆంధ్రజ్యోతి ఎంప్లాయీస్ బయటపడి ఆర్థికంగా చితికిపోయి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ సంస్థని ధైర్యంగా చేపట్టి దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనాత్మకమైన పాత్ర పోషిస్తూ దాన్ని ముందుకు తీసుకురావటం, తర్వాత ఏబిఎన్ ఛానల్ని ప్రారంభించటం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అనేక అంశాలపై వెలుగెత్తి చాటి ఎలాంటి మార్పులకు, రాజకీయంగా ఎలాంటి కథనాలతో ముందుకెళ్ళింది మీ అందరికీ తెలుసు. అనేక అంశాల్లో ఆంధ్రజ్యోతి ఈరోజు ముందుంది. రాజకీయ విశ్లేషణతో పాటు ఆరోగ్యవంతమైన అంశాలు, అలాగే మహిళలకు సంబంధించిన అనేక అంశాలు ఈరోజు మేము నవ్య పేజీల ద్వారా పాఠకులకి చేరవేస్తూ చాలా ముందుకు పోతున్న దశలో వారి అబ్బాయి ఆదిత్య గారు బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో ఒక అంశాన్ని స్టడీ చేసి మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని వెలుగెత్తి సాటమే కాకుండా వాటి పరిష్కారం అయ్యే వరకు మనం ముందుండి ఏదో ఒక రోజు ఎన్టీఆర్ పార్కులో ఈ సమస్య ఉందని వార్త రాస్తాం. ఇంతకుముందు మేము చేసేది వార్త రాస్తాం, వదిలేస్తాం. మళ్ళీ ఈరోజు ఏం వార్తలు లేకపోతే అది గుర్తు వస్తే ఆ సమస్య అట్నే ఉందని మళ్ళీ రాస్తాం, వదిలేస్తాం పేపర్ నింపుకోవటానికి. కానీ అలా ఉండకూడదు. మనం ఏదైనా ఒక సమస్యను
ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కారం కూడా మనం చూపిస్తేనే బాగుంటుంది. అప్పుడు మన మీద, మన సంస్థ మీద కూడా మన పాఠకుల్లో, వీక్షకుల్లో అభిమానం పెరుగుతుందని ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి 70 కేంద్రాల్లో జనవరి 28వ తేదీని ఈ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ప్రజల సమస్యలకి పరిష్కారానికి నాందిబడి అనేక విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదిత్య గారే నెల్లూరు, తిరుపతి, వైజాగ్ వెళ్ళి ఈ ఒంగోలు వచ్చారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో సరాసరిన ఒక్కొక్క ప్రాంతంలో ₹1 లెక్కన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగిన 70 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీసు, ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలకు సంబంధించిన యాక్టివిటీసు ప్రజాప్రతినిధుల ద్వారా నిర్వహించడానికి ఆంధ్రజ్యోతి ముందుండి విజయం సాధించిందని ఈ సందర్భంగా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. అది దానికి ఉదాహరణ ఈ ప్రాంతం ఒక్కటే. ఇక్కడ జనార్దన్ గారు ఆ రోజు 10 కోట్ల రూపాయల వర్క్స్కి ప్రామిస్ చేశారు. ఆ రోజు చాలా సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చారు. ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు, అలాగే సుజాత్ నగర్ కానీ, సోనియా గాంధీ నగర్ కానీ, ఈ ఎక్స్టెన్షన్ ఏరియా వాళ్ళు కూడా వచ్చి మీకు చెప్పారు. గుడి సమస్యలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, బడి సమస్యలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, నీటి కుళాయి సమస్యలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, రోడ్లను ఆక్రమించి కడుతున్నారు. తదుపరి రోజుల్లో మా పిల్లల స్కూల్ బస్సులు కూడా చూడమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ పార్కులో సార్ ఆదిత్య గారు, ఈ పార్కులో రోజుకు 1000 మంది తిరుగుతారు. రోజుకు 1000 మంది, ఉదయం అయినా సాయంత్రం అయినా 1000 మంది మహిళలతో సహా. లైట్లు కూడా లేక, చిల్ల చెట్లు పెరిగి నీళ్ళు వస్తే బయటికి పోలేని పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాటు దీని మేనేజ్మెంటు ఆ వాకర్స్ వసూలు చేసుకున్న డబ్బులతోటి ఏదో కొద్ది గొప్ప మెయింటెనెన్స్ తోటే జరిగింది చెప్తే ప్రభుత్వ పరంగా జరగాల. ఆ దశలో వాళ్ళు దీన్ని కోరితే ముందు ఇది చేయమంటే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేయర్ గారు, కమిషనర్ గారు ముందుండి చాలా చక్కగా చేశారు. ఈ 74 లక్షల రూపాయల పైగా విలువైన వర్క్స్ ఇక్కడ జరిగినాయి. ఈ ఎక్స్టెన్షన్లో మొత్తం ఇప్పటికి 2,40,00,000 విలువైన వర్క్స్ టేకప్ చేశారు. ఇంకా సారు 10 కోట్ల దాకా ఏరాకి చేస్తా అన్నారు. ఆ విధంగా వారు చేస్తున్నది. అలాగే గాజువాకలో మొన్న మా సార్ పోయిచ్చారు, నెల్లూరు రూరల్ పోయిచ్చాడు, తిరుపతి వెళ్ళి వచ్చాడు. రాష్ట్రం మొత్తం మీద ఆదిత్య గారి ఇచ్చిన పిలుపుతో ఆంధ్రజ్యోతి అంటే మేము చేసామని కాదు, కోఆర్డినేట్ చేసాం. ఈ సమస్యకి ప్రజాప్రతినిధులకు మధ్య మేము వెళ్ళి చొరవగా జనార్దన్ గారు వాళ్ళది మర్చిపోకూడదని మేము రోజు గుర్తు చేయగలం. అందరికి అవకాశం ఉండదు. అది మా చొరవ. రిపోర్టర్గా మా జర్నలిస్టులు మేయర్నో, కమిషనర్ గారినో, ఎమ్మెల్యే గారినో రోజు కలిసే అవకాశం ఉంటుంది. మేము ఫోన్ చేస్తే ఆ టైంలో కాకపోయిన తర్వాత అయినా మాకు ఎమ్మెల్యే గారు రిప్లై ఇస్తారు, దొరుకుతారు. ఏదో ఒకటి మాట్లాడుతూ సార్ ఆ ఎన్టీఆర్ పార్కు 37వ డివిజన్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆంధ్రజ్యోతి సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అయితే దానికి కలిసి వచ్చిన అవకాశం కూడా చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, జనార్దన్ రావు లాంటి ఎమ్మెల్యేలు కూడా ఉండటం వల్ల మాకు కలిసి వచ్చింది. ఎమ్మెల్యే సహకరించకపోతే, ప్రభుత్వం సహకరించకపోతే చేయలేం. అందుకని ఈ విషయంలో మేము మరింత ముందుకు పోదలుచుకున్నాం. 2వ దశ కార్యక్రమాన్ని ఆదిత్య గారు త్వరలో మాకు ప్రణాళిక ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర స్థాయి ఒక మహాసభలు జరిగినాయి. జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి సిన్హా గారు, పంజాబ్ నుంచి బలవిందర్ సింగ్ జమ్ము గారు వచ్చారు. మేము రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఉదయం 6 గంటలు లేసి వాకింగ్ చేసే అలవాటు. నేను ఆ ముగ్గురిని తీసుకొని వాకింగ్ తీసుకెళ్ళి వాకింగ్ ప్రాంతాలు చూపించాను. 2 చెరువులు, తర్వాత రోడ్లు చూపించారు. చూపిస్తే ఢిల్లీ నుంచి వచ్చిన సిన్హా గారు, ఇంత సుందరంగా ఉన్నాయి రోడ్లు, ఇంత క్లీన్గా ఉన్నాయి, అందుకే మీరు ఒంగోలు పెట్టి బయటికి రాలేదాలు ఉందని. నాకు తెలియకుండా ఎమ్మెల్యే గారు అంటే సభకు వస్తారు, మాట్లాడతాం. కమిషనర్ గారు, మేయర్ గారిని కూడా మేము కలవాలని ట్రై చేశారు. ట్రై చేసి ప్రత్యేకంగా కమిషనర్ గారి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అభినందించారు. ఆ కమిషనర్ గారికి, ఆ కమిషనర్ మా ఒంగోలులో ఉంటే మంచిదని
జనార్దన్ గారికి గాలించి తీసుకొచ్చారు. జనార్దన్ గారి మీద చాలా ఒత్తిళ్ళు ఉన్నా అన్నీ పక్కన పెట్టి తీసుకొచ్చారు. ఆ రకమైన ఉదాహరణకి చెప్పిన ఆ రకమైన దారిలో మీరున్నారు. మరింత ముందుకు పోవాలని కోరుకుంటూ ఆంధ్రజ్యోతి సంస్థని, ఆంధ్రజ్యోతి పత్రికని మీరు ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈ వార్డులో మేము జనవరి 28వ తేదీ ప్రోగ్రాం పెట్టిన తర్వాత 50 కాపీలు పెరిగినాయి. సంతోషమే. ఇంకా రావాలి. మేము మీకు చేస్తున్న మీ సమస్యల పక్షాన మేము పనిచేస్తున్న దానికి రేపు మా ప్రతినిధులు మీ ఇంటింటికి వస్తారు. మీకు అవసరమైతే తక్కువ ధరకి 6 నెలలు 1 ఇయర్కి ఒకేసారి కట్టి సక్రంగా పేపర్ వేయించే బాధ్యత మాది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మొన్న ఒక మిత్రుడు చెప్పాడు, గత 4 రోజుల నుంచి పార్కును కూడా మూసివేయడం జరిగింది, పనులు ఆటంకం లేకుండా చేయడానికి. దానికి అనుగుణంగా ఈ పచ్చదనం ఏర్పాటు ఇవన్నీ చేశారు. సంతోషకరమైన విషయం. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఈ డ్రైనేజ్ సిస్టమ్స్. ఈ వార్డులో డ్రైనేజ్ చాలా ఇబ్బందిగా ఉందండి. అది శాసనసభ్యుల వారు వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని పరిష్కరిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారము. వేదికను అలంకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామంచెల జనార్దన్ గారు, అలాగే గంగారు సుజాత మేడం గారికి, వెంకటేశ్వర సార్ గారికి, ఆంధ్రజ్యోతి ఆదిత్య సార్ గారికి, చెన్నుపాటి వేణుగోపాల్ సార్కి, మోహన్ గారికి, అందరికీ నా నమస్కారాలు. సార్ మేము అడిగేది ఏమీ లేదు, మీకు తెలుసు. పోయినసారి కూడా మా వేదన రోదన ఒకటే, గుడి. ఆ గుడి కట్టిస్తే మేము మిమ్మల్ని జన్మ జన్మలకి మర్చిపోకుండా ఉంటామని మా మహిళా తల్లుల ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇక్కడ అసలు గుడి లేదు సార్. ఆదిత్య సార్, మేము పోయినసారి కూడా జనవరి 28 ఇదే టాపిక్ మీద మాట్లాడాను. ఆ రోజు సార్ స్పందించారు. ఇక తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరు దాన్ని పూనుకున్నట్టు లేదు. అందువల్ల సభాముఖంగా సార్ మాకు ఆ హామీ ఇస్తే, గుడి కట్టిస్తాను అని హామీ ఇస్తే అంతకంటే సంతోషకరమైనటువంటివి ఇది ఏమీ లేదని మేము అనుకుంటున్నాం సార్. నమస్కారం అండి. సభకి గౌరవనీయులైన శాసనసభ్యులు జనార్దన్ రావు గారికి, వేదిక రంగించిన ఆదిత్య గారికి, వేణుగోపాల్ గారికి, కమిషనర్ గారికి, మేయర్ గారికి, అందరికీ నా వందనాలండి. మేము మొన్నసారి సమస్య పరిష్కారం సమస్యలో మా వీకేబీ విషయం గురించి సార్ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఒక మెమరాండం ఇచ్చాం. వెంటనే నిమిషాల్లో ఆర్డీఓ గారిని కలిసిపించి దాదాపు ఒక అరగంట సేపు మా ఇష్యూ గురించి ఆర్డీఓ గారితో మాట్లాడిచ్చారు సార్. మాట్లాడిన తర్వాత మేము సార్ దగ్గరకు 1-2 సార్లు వెళ్ళాం, కానీ దాన్ని నేను నిత్యం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. అయితే సర్వేర్ గారిని కలిసాము, విఆర్ఓ గారిని కలిసాము, తహసీల్దార్ గారిని కూడా కలిసాము. సర్వేర్ గారు ఏం చెప్పారంటే, ఇది ఒక్కరిద్దరు విడివిడిగా చేసే సమస్య కాదు, ఎమ్మెల్యే గారితో సర్వేర్ గారు, విఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు ఒక సిట్టింగ్ కూర్చుంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని మండల సర్వేర్ గారు చెప్పారు. అది ఒక రోజు ప్రోగ్రాం సార్ అరేంజ్ చేస్తే వాళ్ళతో పాటు మేము కూడా వస్తాము. సమస్యకి అయితే పరిష్కారం ఉందని అయితే నారాయణ వెంకటేశ్వర గారు, సర్వేర్ గారు చెప్పారు. దయచేసి ఎమ్మెల్యే గారు వీళ్ళందరితో మాతో కలిసి ఒక మీటింగ్ పెట్టి ఆ సమస్యని సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నారు. ఇంకా కొంచెం తొందరగా మీటింగ్ పెడితే బాగుంటుంది అనేది మా వీకేబీ వాసులు విన్నపం సార్. ఇంతకుముందు మీటింగ్ జరిగినప్పుడు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. వాటిల్లో ఈ కాలనీలోకి 37 వార్డులోకి ఎంట్రన్స్లో రోడ్డు ఒకటి చాలా ఇరుగ్గా ఉంది. ఆ కాలువలకి మీద కొంచెం చేసి ఆ రోడ్డు కొంచెం ఎడమ చేద్దామని ఆ రోజు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మరి సమస్యలు ఏందో తెలియదు, కానీ కమిషనర్ గారు తర్వాత వచ్చి కూడా 1-2 సార్లు దాన్ని చూసి కార్పొరేటర్ గారు కూడా వచ్చారు. అది ఒకసారి దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాము. దాంతోపాటుగా ఇక్కడ పార్కులో టాయిలెట్స్ అందరూ పెద్దవాళ్ళు ఎక్కువ వస్తుంటారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. టాయిలెట్స్ ఒకసారి
ఏదన్నా చందాలు వేసుకొని కడదాం అనుకున్నారు, కానీ ఆ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది, ఇట్లా పార్కు మున్సిపాలిటీ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు ఆగిపోవడం జరిగింది. దయచేసి దాన్ని కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గారికి ఇక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి నేను వార్డులలో తిరుగుతున్నప్పుడు చాలామంది నాతో చెప్పింది ఏమిటంటే, ప్రజలు 2014-19 ఏ వార్డుకి వెళ్ళినా ఇదే కనిపిస్తుంది. ప్రజలు మాకు 2014-19లో జరిగినటువంటి అభివృద్ధి, అక్కడ వేసిన రోడ్లు, అక్కడ వేసిన కాలువలే అంటూ స్మరించుకుంటున్నారు. సో మళ్ళీ ఇప్పుడు మన ఎమ్మెల్యే సార్ వచ్చారు కాబట్టి అదే స్థాయిలో వారు ఆశిస్తున్నారు. అందుకని అధికారులుగా మేము కూడా ఆ వార్డులలో తిరిగి ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల పట్ల మేము దృష్టి సారిస్తున్నాము. మరి ఇటీవల మనకు ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సభలో నేను విన్నాను, ఒక వీడియోలో, అభివృద్ధి అంటే జనార్దన్, జనార్దన్ అంటే అభివృద్ధి అని చెప్పేసి సీఎం గారే స్వయంగా చెప్పడం నేను విన్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఆశిస్తున్నారు. ఏ వార్డుకి వెళ్ళినా కూడా అంటే వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షలు చాలా ఉన్నాయి. మా దగ్గర చాలా పరిమిత వనరులు ఉన్నాయి, సార్ చాలా స్పీడ్గా కావాలి వర్క్స్ అంటున్నారు. మేము ఎమ్మెల్యే సార్ స్పీడ్ని అందుకోలేకున్నాము. సో అయినప్పటికీ సార్ ఏంటంటే ప్రజల ఆకాంక్షల్ని, వారి ఆశల్ని తీర్చడమే మన బాధ్యత అని చెప్పేసి ప్రధానంగా నిన్న మన మున్సిపల్ మినిస్టర్ వచ్చారు నారాయణ సార్ కూడా చెప్పింది ఏమిటంటే, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మౌలిక వసతులు. అవి కూడా ఏంటి అంటే సీసీ డ్రైన్లు, రోడ్లు, మంచినీరు, వీధి దీపాలు. ఈ 4 పైన మన ఏపీ ప్రభుత్వము, మన సీఎం గారు చాలా ప్రాధాన్యత అంశాలుగా పెట్టారు. మిగిలిన వాటికి తర్వాత ప్రాధాన్యతనివ్వండి, ఇవి టాప్ ప్రయారిటీగా పెట్టుకొని వర్క్ చేయమని చెప్పేసి గౌరవ మంత్రి గారు కూడా తెలియజేశారు. కాబట్టి మరి అట్లాగే ఇక్కడ మన ఆంధ్రజ్యోతి సంస్థల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆంధ్రజ్యోతి సంస్థలు మరి జర్నలిజంలో ధైర్య సాహసాలతో పాటు విలువలు కలిగినటువంటి సంస్థలు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మరియు ఈ సంస్థలు. మరి యువ నాయకుగా మరి ఈ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్గా వేమూరి ఆదిత్య గారు బాధ్యతలు చేపట్టారు. అంటే ఇక్కడ ఒక పత్రిక ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల దృష్టి సారించడం, అది చాలా ఒక గొప్ప విషయంగా ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కృషి, వారు తీసుకున్న ఆ చొరవ వల్ల 37వ డివిజన్లో మరి వారు గౌరవ ఎమ్మెల్యే గారితో, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్తో, అలాగే మా మేయర్ గారితో, వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పార్క్ అభివృద్ధి చేస్తూ, అలాగే వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేసినందుకు ఆంధ్రజ్యోతి సంస్థలకు మరి అభినందనలు మనం అంతా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వారి కృషి వల్ల ఒక వార్డులో ఇన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన శాసనసభ్యులు వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ అభివృద్ధి జరిగింది. ఇక్కడ మన అభివృద్ధిని చూస్తే దాదాపుగా ఒక పార్కులోనే మనము గతంలో 2014-19లో గౌరవ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా ఇక్కడ దృష్టి సారించి 20 లక్షల రూపాయలతో అప్పుడు అభివృద్ధి పనులు జరిగాయి. రీసెంట్గా మనం చేసినటువంటి 6 కాంపోనెంట్స్ మనం చూస్తే పార్కులో ఉన్నటువంటి మరి గ్రావెల్ వేయడం కానీ, తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ, కర్బ్ వాల్స్ కానీ, తర్వాత ఇంటర్లాకింగ్ టైల్స్ వేయడము, సోలార్ లైట్స్ వేయడము, ఇట్లాంటివన్నీ దాదాపుగా 74.5 లక్షలు. అలాగే ఇక 8 సీసీ రోడ్లు, 13 సీసీ డ్రైన్లు, ఇవన్నీ కలిపి 2,60,00,000 రూపాయలు ఈ వార్డులో అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల గతంలో ఇక్కడ జరిగినప్పుడు మనం చూస్తే వార్డు మహిళలు కొన్ని ముఖ్యమైన కోరికలు కోరారు. ఒకటి ఏంటంటే ఇక్కడ ట్రాక్ విస్తరణ 8 అడుగులు ఉంటే దీన్ని 12 అడుగులకు పెంచాం. ఇప్పుడు చాలా ఫ్రీగా వాక్ చేసుకుంటూ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది, కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేసుకోవడానికి ఒక అరుగు ఉంది, దాన్ని మరి త్వరలో గ్రనైట్ వాల్తో నిర్మించబోతున్నాము. అట్లాగే సార్ని ఇందాకనే ఒక పెద్దావిడ కోరారు, ఏంటంటే మాకు టెంపుల్ మేము పూజలు చేసుకోవడానికి కావాలని ఆ రోజు కూడా కోరారు. అట్లాగే ఇక్కడ స్థానిక నాయకులు కూడా రెవెన్యూ కాలనీలో 36 గజాలు స్థలం ఉంది అంటున్నారు. దాన్ని కూడా పరిశీలించి శాసనతో మాట్లాడి దానికి సంబంధించిన విషయాలను కూడా మేము పరిశీలిస్తాము.
అట్లాగే క్వారీ రబ్బిష్ రోడ్లు, సమతా నగర్లో రోడ్డు విస్తరణ, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇందాకే పెద్దలు కోరారు టాయిలెట్స్ ఇక్కడ ఏర్పాటు చేయమని, అవన్నీ కూడా నోట్ చేసుకొని ఏర్పాటు చేస్తామని సభకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకు వెళ్ళాలి. మాకు 4 నెలలు టైం పెట్టారు. 4 నెలల్లో ఈ యొక్క పార్కుని డెవలప్ చేయాలి. మళ్ళీ తిరిగి అదే ఏబిఎన్ వారి దృష్టికి మనం తీసుకెళ్ళాలి. మనం ఏ రకంగా అభివృద్ధి చేస్తామో చూపించాలని ఒక టాస్క్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మనము నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇంకా మా నగర కమిషనర్ గారు అయితే ఏదైతే మనకు మాట ఇచ్చామో త్వరగా చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది. అలాగే మా యొక్క అధికారులు అందరూ కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళందరూ రోజు ఇక్కడికే రావడం, ఎంత చూడడం, గబగబా పని అవుతుందా లేదా అనేది. ముఖ్యంగా ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ గారు అయితే రోజు నేను అడుగుతూ ఉంటాము, ఇంత పని అయింది, అంత పని అయింది, అవుతుంది, ఖచ్చితంగా మనం ఏదైతే మాట ఇచ్చామో ఈ మంత్ అన్నిటికంతా పూర్తి అవుతుంది అంటూ ఉండేవాళ్ళు. నేను కూడా 2-3 సార్లు ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఏది ఏమైనా అంటే ఒక మాట ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మన సుబ్బారావు గారు అయితే ఎమ్మెల్యే గారిని 34,000 మెజార్టీతో గెలిపించాము కాబట్టి డబుల్ అభివృద్ధి చేయాలని వారి మీద ఒత్తిడి పెడుతున్నారు. మళ్ళీ ఆ పక్క చెప్తారు ఆయన అభివృద్ధిని పరిగెత్తిస్తారు, ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తారు అని కూడా చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే నిధులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరి యొక్క ఆశలు తీరడానికి అవకాశం ఉంటుంది. నగరపాలక సంస్థలో మనకి సంవత్సరానికి 100 కోట్ల ఆదాయం వస్తుంటే అందులో 75% జీతాలకి ఇతర ఖర్చులకి ఖర్చు అవుతుంది. మిగిలినది అభివృద్ధి మీద మనం పెడుతున్నాం. ఇలాగ ముఖ్యమైన పనులు ఏదైనా ఉన్నాయంటే వాటికి కేటాయించడం జరుగుతుంది. అయితే మన ఎమ్మెల్యే గారు, మన అదృష్టం ఏంటంటే నిరంతరమే కూడా సీఎం గారిని కలవడం, లోకేష్ గారిని కలవడం, మినిస్టర్ గారిని కలవడం, ఏదో ఒక రకంగా మనకి నిధులు ఏర్పాటు చేయడానికి, నిధులు రాబట్టడానికి వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే నిన్న మన మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. దానికి మనకి వన్నుడా ఫండ్స్ దాదాపుగా 13 కోట్లు రావాల్సినవి, వారు ఒత్తిడైతే 13 కోట్లు మాకు ఇవ్వాల్సిందే అని కూర్చున్నారు. కానీ మనకి మన జిల్లాకు ఉన్న 25 కోట్ల రూపాయలు, దానిలో మనకు 3 వంతులు కనుక మనకి ఇచ్చినట్లయితే మిగిలిన మేము ఇవ్వలేమమ్మా అంటూ మినిస్టర్ గారు మనకి 6.5 కోట్లని కేటాయించడం జరిగింది. మరొక 6.5 కోట్లు మనము లాస్ పోయాం. 13 కోట్లు కనుక మనకి వన్నుడా ఫండ్స్ కనుక వచ్చినట్లయితే మీరు అనుకున్నట్టు చాలా వరకు మన గ్రీన్ డెవలప్మెంట్ కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, మనకి అలాగే రోడ్లు కానివ్వండి, కొంత అవకాశం ఉంటుంది. వారు కూడా చాలా ఎస్టిమేషన్ కూడా వేసి మాకు ఇచ్చేసారు చేయాల్సిందే అని చెప్పి. ఇట్లా ఏంటంటే నిరంతరం వారైతే కష్టపడుతున్నారు, నిధుల కోసం ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా మనం అనుకున్నట్లుగా కనుక నిధులను కేటాయిస్తే, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు, చాలా పనులు చేయాలి. నిన్ననే టిట్కో ఇల్లు గురించి మీడియా వాళ్ళు అయితే చాలాసేపు మినిస్టర్ గారిని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అంటే మనం ఏదైనా హామీ ఇచ్చేటప్పుడు ఆ హామీని కనుక నెరవేర్చకపోతే మనకి చెడ్డ పేరు రావడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి అనుక్షణము పనిచేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడమే మన ముందున్న టాస్క్. అందువలన సుబ్బారావు గారిని మరీ చెప్పేది ఏంటంటే మమ్మల్ని ఒత్తిడి చేయకండి. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే నగరపాలక సంస్థ కూడా సిద్ధంగా ఉంది. మా అధికారులు కానివ్వండి, నేను కానివ్వండి, అందరూ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. దీనికే దాదాపుగా 2,60,00,000 రూపాయలు పెట్టింది. ఇలాంటి పార్కులు మనకి 26 ఉన్నాయి. మరి 26 పార్కులు దీన్ని చూసి మాకెందుకు చేయని అక్కడ ఉండే వాళ్ళు కూడా మళ్ళీ ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అంటే మన ప్రజల యొక్క ఆశల్ని నెరవేర్చాలనేది మా యొక్క ధర్మం. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి మీ యొక్క కోరికలు తీర్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే అడిగారో మరి బాత్రూమ్స్ గురించి అడిగారు, అది కంపల్సరీగా చేయాల్సిన పనే. ఎందుకంటే బాత్రూమ్స్ సంబంధించి కూడా మేము కొన్ని పార్కుల్లో బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడానికి నిన్ననే టెండర్ కూడా కంప్లీట్ అయింది. అయితే అందులో ఇది లేదు. నేను మళ్ళీ అది ఇంకోసారి పరిశీలించి దీన్ని కూడా పెట్టడానికి, అంటే వేరే చోట ఉన్నాయి ఇంకా కొన్ని బాత్రూమ్స్కి, అంటే టాయిలెట్స్కి అవకాశం కూడా ఉంది, ఇక్కడ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుందేమో ఒకసారి పరిశీలించడం జరుగుతుంది అని మీకు మాటిస్తున్నాను. అలాగే ఇక మహిళలు కొంతమంది అడిగారు గుడి గురించి. గుడికి సంబంధించిన విషయాలు అలాంటి ఏదైనా ఉంటే అది ఎమ్మెల్యే గారు చేయాలి కాబట్టి వారు మీకు హామీ ఇస్తారు. అలాగే మిగతా అన్ని ఏరియాస్లో కూడా మనకు ముందుండేది మెయిన్గా వాటర్, ప్రతిరోజు నీళ్ళు ఇస్తానని వారు మాట ఇచ్చున్నారు. కాబట్టి దానికి నిన్న మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. 380 కోట్ల రూపాయలతో నెక్స్ట్ మంత్కే
మరి టెండర్ కూడా కంప్లీట్ అవుతుందని నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను మినిస్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే నేను మన ఎమ్మెల్యే గారు కూడా లోకేష్ గారిని కలవడం జరిగింది. దానికి కూడా మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తాం అనేది వారి యొక్క కళ, ఆశ, ఆకాంక్ష కూడా. అది కూడా పూర్తి చేయడానికి వారు మన ఈ 4 సంవత్సరాల్లోనే ఈ 2 పనులు కూడా పూర్తి చేసి, అలాగే మనం అనుకున్నటువంటి మౌలిక సదుపాయాలు కనుక మనం కంప్లీట్ చేయగలిగినట్టయితే మరి వారికి మీరు ఇచ్చినటువంటి మెజారిటీని కంపల్సరీగా నెరవేర్చడానికి వారు ఇప్పుడు ముందుంటారు కాబట్టి అది ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. చాలా సంతోషం. ఈరోజు ఏదైతే జనవరి 26న మనం ఒక కార్యక్రమం ఈ పార్కులో చేసుకున్నాం, దానికి సందర్భించి ఈరోజు మళ్ళా పూర్తి చేసుకొని ప్రారంభించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా మన ఆప్తులు రాధాకృష్ణ గారి తనయుడు ఆదిత్య గారికి, అదేవిధంగా మేయర్ గారికి, మన వేణు గారికి, అదేవిధంగా మన కమిషనర్ వెంకటకృష్ణ గారికి, మోహన్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మన ఎంఈ గారికి, మన టౌన్ ప్రెసిడెంట్ మదన్ గారికి, ఇంకా నరసింహరావు గారికి, ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మహిళలకి, అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. మనం 5 సంవత్సరాలు మన రాక్షస పాలనలో మనం ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మనందరం కూడా తెలుసు. అనేక ఇబ్బందులు చేశారు. అనేక సార్లు కూడా మనం కేసు గొడవల్లో కానీ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడ్డారో, మన నియోజకవర్గంలో ఎంత ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. మోహన్ లాంటి వాళ్ళు అయితే జైలుకు కూడా పోయేసి 18 రోజులు రిమైండ్కి కూడా పోయేసి వచ్చారు. అలాంటి పాలన పోయినసారి జరగటం, ఎక్కడా కూడా నగరంలో కూడా అభివృద్ధి జరగకపోవటం, అనేక ఇబ్బందులు పాలై మనం చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులను కూడా మన ఏబిఎన్ వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టారు. పేపర్లు అదేమంటే ఎల్లో మీడియా, వీళ్ళు తెలుగుదేశం మీడియా అని చెప్పి ఆ మీడియాని కూడా ఇక్కడ ప్రచారించకూడదని చెప్పేసి కూడా ఆ రోజు ఛానల్ కూడా ఇక్కడ అంతా కూడా ఆపటం కూడా ఆ రోజులు కూడా మనం చూసాం. ఈరోజు ఏదో చాలా వాళ్ళు మాట్లాడతారు, ఇట్లా కేసులు పెడుతున్నారు, అట్లా పెడుతున్నారు, ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ రోజులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల్లో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ధైర్యంగా రోడ్డు మీద ఉన్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఒక ఎస్సీ లేదు, లేకపోతే ఒక బీసీ లేదు, లేకపోతే ఎవరైనా సరే పార్టీ గవర్నమెంట్ నుంచి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద ఉక్కుపాత్ర వేసి పోలీస్ కేసులు పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా రాధాకృష్ణ గారు అయితే ధైర్యంగా నిలబడి ఈ రాష్ట్రం బాగుపడాలంటే వ్యవస్థ బాగుపడాలి, వ్యవస్థ బాగుండాలి అంటే ఒక మార్పు ప్రజల్లో రావాలి, ప్రజల్లో మార్పు వస్తేనే మళ్ళా రేపు వచ్చే ఎన్నికల్లో మార్పు జరుగుతుంది. అది కానీ మళ్ళీ జరగకపోయిందంటే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రానికి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఎన్ని కేసులు పెట్టినా కూడా మన రాష్ట్రం కోసం ఆ రోజు అనేక పత్రికల్లో అనేక జరిగే విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి ఈరోజు రాష్ట్రంలో ఇంత మెజారిటీ రావడానికి కూడా తనంతు కృషి ఆ రోజు రాధాకృష్ణ గారు చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఏదంటే ఏదో వచ్చాము, మళ్ళీ గవర్నమెంట్ మారింది, ఏదో మనకు రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి, ఏదో మార్పు జరుగుతుంది, ఈరోజు ప్రశాంతంగా ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటున్నాం అనేది కూడా దానికంటే కష్టకాలంలో మనం నమ్ముకొని మన వ్యవస్థని కాపాడుతూ మన కోసం పోరాడాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఆదిత్య గారు కూడా ఈరోజు ప్రత్యేకించి ఈరోజు ఈ స్కీమ్ తీసుకురావటానికి ఆయన ఐడియాతోటి దగ్గర 28 మున్సిపల్ నియోజకవర్గాల్లో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఈరోజు మనకి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వచ్చిన 4-6 నెలలకి మన ఆంధ్రజ్యోతి, మన సుబ్బారావు గారు కానీ మన వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రాం పెడదాం, సమస్యల మీద ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఒకసారి పెట్టినప్పుడు అనేక సమస్యలు కూడా ఆ రోజు వచ్చినాయి. ఆ రోజు ఉండే పార్క్ కూడా అప్పుడు ఎట్లా ఉందో కూడా మీకు అందరికీ తెలుసు. నేను 2014-19లో కోటి చిల్లర ఈ పార్క్ పెట్టాం.
ఆ రోజు ఓపెన్ జిమ్ పెట్టాం. ఆ రోజులోనే అన్నీ కూడా చేసాం మనం. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల మెయింటెనెన్స్ లేక, సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేక ఈరోజు పూర్తిగా ఈ పార్క్ కూడా పారైపోయింది. అదేవిధంగా ఈ డివిజన్స్లో కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు 5 సంవత్సరాల్లో పని జరగల. ఒక డ్రైన్ కానీ, ఒక రోడ్డు కానీ కనీసం పట్టించుకునే పాపాన్ని పోలేదు అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మనం 14-18లో దగ్గర 8 కోట్ల చిల్లర ఈ డివిజన్కి పెట్టాం. ఈ పార్క్ కోటి చిల్లర పెట్టాం. చేసి మనకు ఉండే వసతుల్లో అంత మాత్రం ఆ రోజుల్లో పనిచేసాం. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మనకి ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఆ రోజు మన వాళ్ళంతా కూడా పార్కు బాగలేదు, వర్షం పడితే ఇబ్బంది కాబట్టి కొన్ని వసతులు కూడా అడిగారు. అవన్నీ కూడా ఈరోజు ఆ ఫ్లోరింగ్ కానీ, లేకపోతే వాకింగ్ ట్రాక్ కానీ, ఇలాంటివన్నీ కూడా లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసి 74 లక్షలతోటి ఈ పార్క్ అభివృద్ధికి కూడా ఖర్చు పెట్టాం. దాంతోపాటు వాకింగ్ ట్రాక్ కూడా, అది కూడా ఇందాక చూసినప్పుడు నాకు నచ్చలేదు. దానికి కూడా కమిషనర్ గారికి చెప్పాను, ఎర్రమట్టి తోలేది కాదు, దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ కరెక్ట్గా చేసే, డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించమని చెప్పాను. ఎందుకంటే మనకి రంగారావు చెరువు కానీ, మళ్ళీ సమ్మర్ స్టోరీ 1 కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ కొన్ని వేల మంది ఈరోజు పొద్దున సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తుంటారు. అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ వాకింగ్ చేసే వాళ్ళే, అంటే వర్షం రావచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏ ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ అనేది అలానే ఉండాలి. మన వర్షం పడగానే బురద రాగానే మళ్ళీ పక్కకు వచ్చేయటం అట్లా అనేది కాకుండా దానికి ఉండేవాళ్ళు, దానికి స్పెసిఫైడ్ పర్సన్స్ ఉంటారు, దాన్ని పిలిపించి దాని ప్రకారంగా చేపేయాలని చెప్పేసి కూడా ఇందాక కమిషనర్ గారు కూడా చెప్పాం. దాన్ని కూడా తొందరలోనే పిలిపించి మీకు మళ్ళీ రేపు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా మళ్ళా వాకింగ్ ట్రాక్ని కూడా ఇంకా కూడా దాన్ని క్లియర్ చేసి అందరికీ ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అవన్నీ కూడా చేసాం. కాకపోతే ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టు వీకే అపార్ట్మెంట్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఈరోజు రిజిస్ట్రేషన్ కాకుండా దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు పెట్టి దాన్ని ఆపున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండే కొన్ని ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ కాకుండా ఎన్విరాన్మెంట్ ల్యాండ్లో అవి కూడా పడ్డాయి. దాన్ని కూడా ఆల్రెడీ ఫైల్ చేసి నేను ఆ రోజు ఎన్విరాన్మెంట్ కమిషనర్ తోటి, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ తోటి వీళ్ళందరితో కూర్చొని మనం అది కూడా రివ్యూ అయిపోయింది. ఈరోజు ఒంగోలు మొత్తం కూడా 8 ప్లేసెస్లో ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఉంది. అది దాన్ని కూడా సార్ట్అవుట్ చేయాలంటే దానికి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ల్యాండ్కి ఎన్ని ఎకరాలు అయితే ఇక్కడ ఇల్లు కట్టుకునే పొజిషన్లో ఉన్నారో అన్ని ఎకరాలు వేరే దగ్గర కొనిస్తే ఎన్విరాన్మెంట్కి దీన్ని రిలీజ్ చేస్తాం, అది కూడా కోర్టు ద్వారా చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు ఉండే మార్కెట్ రేట్ ప్రకారం ఇక్కడ కానీ తీసుకోగలిగితే ఎన్ని ఎకరాలు ఇవ్వాల్సి వస్తుంది ఏందనేది కూడా ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలో 8 ఉంటే రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. దీన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా ఒక ప్రపోజల్స్ కూడా ఆలోచిస్తున్నారు. అవి అయితే తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా దాన్ని కూడా కంప్లీట్ అవుతుంది. మీరు ఇచ్చినది మాత్రం ఎప్పటికప్పుడు నేను మానిటరింగ్ చేస్తా ఉన్నా. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా ప్రతిసారి కూడా నేను దాని గురించి మాట్లాడుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది వీకేది కూడా మన వాళ్ళు చెప్పినట్టు దాన్ని కూడా వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం, దాన్ని కూర్చోబెడతాం. దాన్ని ఏదైనా వీలైతే అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి దానికి సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన శివపార్వతి గారు అయితే గుడి కావాలని చెప్పారు. గుడి అయితే స్థలం ఇందాక చెప్పారు మీరు, అదేదో లేఅవుట్లో అయితే ప్రాబ్లం లేదు, ఇంకోటి లేదని చెప్పారు. అది ప్రాబ్లం లేకపోతే అది ఇమ్మీడియట్గా మేము ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. గుడి మాత్రం కట్టే పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం లేదు, మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు, మనందరూ కూడా లోకల్గా ఉండే వాళ్ళంతా వేసుకొని మీరే వేసుకుంటారు. అదే వాళ్ళని మీరే కడతానంటే తప్పకుండా తొందరలోనే ఆ సైట్ కూడా ఒకసారి చూడండి కమిషనర్ గారు. ప్రాబ్లం లేకుండా 3 లైన్లో ఉంటే అది ఇమీడియట్గా దానికి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాన్ని కూడా మీరు చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్స్ కూడా బాగా ఇబ్బంది పరిస్థితులు, రాష్ట్రంలో కూడా డబ్బు లేదు. ఈరోజు ముందుండే ఆ సైకో ముఖ్యమంత్రి పూర్తిగా తీసుకెళ్లి 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయారు. ఈరోజేమో మనం దానికి 10 లక్షలకి మళ్ళీ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. దాంతోపాటు సంక్షేమ పథకాలకి డబ్బులు
అయ్యాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా వచ్చే లోపలికి ఉండే పరిస్థితుల్లో బాగా ఇబ్బందిగా ఉంది. మన నాయకుడు ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి దాన్ని మళ్ళా నెలకు 3 సార్లు ఢిల్లీ వెళ్ళటం కానీ లేకపోతే ఏదో విధంగా ఫండ్స్ తీసుకొచ్చి మనకి ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారు కూడా దాని పని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మొన్న కూడా కలిసినప్పుడు కూడా చెప్పా, మన ఒంగోలుకి కావాల్సినవి ఏ ఉన్నాయో ఎన్ని కూడా ఆయనకు కూడా చెప్పడం జరిగింది. మనం కూడా ఈ 1 సంవత్సరంలో మొన్న 21 మనం ప్రమాణ స్వీకారం చేశాం. మన 4వ తారీఖుకి మన గవర్నమెంట్ మారి సంవత్సరానికి మన గవర్నమెంట్ రావటం జరిగింది. దానికి ఇప్పటి వరకు మనం ఈ సంవత్సరంలో మన 115 కోట్ల వరకు మనం అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అటు 2 మండలాలు అయితే టౌన్ అయితే 89 కోట్లకి పనులు చేశాం. మీ అందరికి కూడా తెలుసు 5 సంవత్సరాలు ఎక్కడ పని జరిగిందో. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఏ బజారుకు పోండి, ఎక్కడికి పోండి, అన్ని దగ్గర కూడా ఏదో ఒకటి రోడ్డు ఎక్స్టెన్షన్ అన్నా జరుగుతుంటుంది, డ్రైన్ అన్నా జరుగుతుంటుంది, లేకపోతే మనకి సిమెంట్ రోడ్లన్నా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక పని మాత్రం మనకు అన్ని ప్రాంతాల్లో ఈరోజు పని స్పీడ్గా చేస్తూ ఉన్నాం. ఈరోజు డివైడర్స్ కానీ బ్యూటిఫికేషన్ కూడా రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడికక్కడికి మనకి బ్యూటిఫికేషన్ కోసం కొన్ని సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవి కూడా వచ్చిన తర్వాత ఒక 6 నెలల లోపల ఇంకా ఒంగోలు రూపురేఖలు మారుతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు శానిటేషన్ కూడా ఎక్కడనే చెత్త అనేది లేకుండా ఉండాలని, ఎందుకంటే 2014-15లో మనం స్వచ్ఛ భారత్లో సెంట్రల్లోనే మనం అవార్డు తీసుకున్నాం. స్వచ్ఛ భారత్లోనే మనకి 72వ ర్యాంక్ వచ్చింది ఇండియా లెవెల్లో మన ఒంగోలుకి. దానికంటే మించి పనిచేయాలని చెప్పి ఈరోజు అన్ని రోడ్లు కానీ ఎక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా, ఎక్కడ చెత్త అనేది కనపడకుండా, డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి డివిజన్ కూడా ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టాం. స్పెషల్ డ్రైవ్ ద్వారా 30 మంది లేబర్ని పెట్టేసి కాలువలు నీట్గా తీయటం కానీ, అదేవిధంగా ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఉంటే ప్యాచ్ వర్క్స్ కానీ, లైటింగ్ లేకపోతే లైటింగ్ కానీ, అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ ఉంటే జంగిల్ క్లియరెన్స్ కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా అవి కూడా ప్రతి డివిజన్లో సపరేట్గా చేస్తున్నాం. రోజు చేసేవాళ్ళు కాకుండా దానికి సపరేట్గా వారానికి ఒక డివిజన్ పెట్టి ఈరోజు అన్నీ కూడా చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఒంగోలులోనే అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనకు చెత్త అనేది కనపడలా. ఇంకా రోడ్లమ్మడి అక్కడక్కడ నైట్ పూట తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. అవి కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం. దాన్ని కూడా మేము చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మన ఆదిత్యాత్ర తీసుకున్న నిర్ణయం బట్టి ఈరోజు మన పార్క్కి లేకపోతే ఇంకా లేట్ అయ్యేది. మన ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ, మన సుబ్బారావు గారు కానీ, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన డైరెక్షన్లో ఆ రోజు మనం కూర్చొని ఇంత కార్యక్రమం చేసి మీరు అడిగినవన్నీ కూడా ఆ రోజు రాసుకొని ఇది చేశాం కాబట్టి ఈరోజు 75 లక్షలు ఈ పార్క్కి పెట్టగలిగామని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మొత్తం డివిజన్కి ఈ రోజు వరకు 2,60 లక్షలు పెట్టాం. ఇంకా డ్రైన్స్ కూడా కొన్ని ఉన్నాయి. నిన్నే నారాయణ గారు వచ్చినప్పుడు ఒక 6.5 కోట్ల రూపాయలు ఓన్లీ డ్రైన్స్కి అడిగి తీసుకున్నాం. దాన్ని కూడా డ్రైన్స్కి పెడతాం. ఎక్కడెక్కడ కాలువలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వచ్చే వసతులను బట్టి ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్, మనకి ఎమర్జెన్సీగా చేయాలో దాన్ని అన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మన వాళ్ళందరినీ కూడా మళ్ళా జనవరి నుంచి 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ మీ అందరిని కూడా కలుసుకోవడం చాలా సంతోషం. మీరు చెప్పిన ఏ ఉన్నా కూడా తప్పకుండా కూడా పాటిస్తాం. అందులో కూడా టౌన్లో కూడా 3 ప్లేసుల్లో కంప్లైంట్ బాక్సులు పెట్టాం. ఎవరైనా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఫోన్ చేయలేకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా 3 ఏరియాల్లో బాక్స్ పెట్టాం. అది తొందరలోనే ఓపెన్ చేస్తాం. మీరు ఏదైనా కూడా మా మీద కంప్లైంట్ ఉన్నా, వేరే వాళ్ళ మీద ఎవరైనా డివిజన్లో ఎవరైనా ఇంజనీర్లు కానీ, లేకపోతే శానిటేషన్ వాళ్ళు కానీ, సచివాలయం వాళ్ళు కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పేపర్ రాసి దాంట్లో వేస్తే వారానికి 10 రోజులకు ఒకసారి మొత్తం తీస్తాం. దాంట్లో చదువుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా అప్పటికప్పుడు దానికి క్లియర్ చేసే విధంగా ఈరోజు 3 ప్లేస్లో పోస్ట్ బాక్స్ కూడా దాన్ని కూడా లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రజల్లో సమస్యలు అనేది తగ్గించాలనేదే మా ఉద్దేశం. ప్రజల్లో అనేక సమస్యల మీద మనం బాధపడుతూ ఉన్నాం 5 సంవత్సరాల నుంచి. అవన్నీ కూడా పూర్తిగా తగ్గితేనే
మళ్ళా కూడా నా దగ్గర దాకా వచ్చే విధంగా ఉండాలనేదే మన ఉద్దేశం. పొద్దున్న లేస్తే రోజుకు 500-600 మంది మన ఇంటికి వస్తూ ఉన్నారు. 500-600 మంది రాకూడదు, రోజు 2 గంటలు అవుతుంది రాత్రిపూట. ఈ జనాలు అనేది తాకిడి తగ్గాలి అంటే సమస్యలు తగ్గాలనేదే. మీరు వచ్చి అరక్క ముందే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో నేను కూడా తెలుసుకుంటా. ఈరోజు కమిషనర్ గారు కూడా పొద్దున 6 గంటల నుంచి ఆయన తిరుగుతూ ఏదో విధంగా కష్టపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మన వెంకటేశ్వర గారు కూడా అదే పనిలో ఆయన కూడా ఉన్నారు. మంచి మున్సిపల్ స్టాఫ్ ఉంది ఈరోజు. అదేవిధంగా దానివల్ల ఈరోజు నగరం కూడా అన్ని విధాలు కూడా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ, మా మేయర్ గారు కూడా రోజు కూడా వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేస్తా. ఆమె కూడా పొద్దున్న లేస్తే అనేక కార్యక్రమాలు ఉన్నా కూడా అన్ని ప్లేసెస్లోకి వెళ్ళటం, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆమె కూడా చూస్తా. ఈరోజు అందరూ కలిసి ఒక యూనిటీగా పనిచేసుకొని ఈరోజు టౌన్లో ముందుకెళ్తున్నామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు మన ఆదిత్య గారికి మనస్ఫూర్తిగా ఇలాంటిది మళ్ళా ఇంకా కొత్తది ఏదన్నా ఇంకోటి కూడా చెప్తే దానికి తగ్గట్టుగా మళ్ళీ డెవలప్ చేద్దాం, మళ్ళీ చేసి ఈసారి మళ్ళీ మీరు కూడా వచ్చేటట్టు మళ్ళీ కొంత మార్పు అనేది మీ ఐడియాస్ కూడా ఇవ్వండి. తప్పకుండా అందరం కూడా షేర్ చేసుకొని ఏదైనా సమాజం బాగుండటానికి అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాను.